2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సరైనటువంటి మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ రానటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఏ ఇతర పార్టీలు కూడా సో ఏదైతే 10% ఓటింగ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామో 10% సీట్స్ నాట్ ద ఓటింగ్ 10% సీట్స్ సో అవి రాబట్టుకోలేనటువంటి నేపథ్యంలో గత 10 ఏళ్లుగా పార్లమెంట్లో విపక్ష నేత లేకుండానే సభ నిర్వహించడం జరిగింది. అంటే 10 ఏళ్లుగా పార్లమెంట్కి ప్రతిపక్ష నేత అంటూ ఎవరూ లేరు. అయితే ఈసారి కాంగ్రెస్కు 99 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నేతని ఎన్నుకునేటువంటి అవకాశం వచ్చింది, విపక్ష నేతని ఉంచేటువంటి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని సభ్య పార్టీలు కూడా ఇప్పుడు విపక్ష నేతను ఎన్నుకునేటువంటి పనిలో పడ్డాయి. ఓవరాల్గా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించడం జరిగింది. దీన్ని మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా బలపరిచి మాకు ఓకే, విపక్ష నేతగా రాహుల్ గాంధీని పార్లమెంట్లో ఉంచడం అనేది మాకు ఓకే అని చెప్పి తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని మీ ఇండియా కూటమి సభ్యులు పార్లమెంట్కి తెలియజేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం.